బడిన భక్తిని నయోమి ప్రార్థన చేసే దేవునిని ఆ క్రియలు, ఆ నియమాలు, ఆ పద్ధతులు చూసి ఆశ్చర్యపోయి నన్ను మాత్రం మిరల తిరిగి నా తల్లిదండ్రుల ఇంటికి నన్ను పంపొద్దు, వెళ్ళమని కూడా నువ్వు నన్ను బలవంతం చెయ్యొద్దు. నీ దేవుడే నా దేవుడు, నీవు నివసించే స్థలమే నా స్థలము. ఏమండి, నీ ప్రజలే నా ప్రజలు. సావు మరణం తప్ప నిన్ను నన్ను ఏది వేరు చేస్తే నీ దేవుడు నాకు కీడు చేయాలని మాట్లాడినట్లు దేవుని వాక్యం మనం చూస్తాం. ఇలాగా ఎంతమంది ఈరోజు ఇలాగా ఒకరికొకరు సపోర్ట్ చేసుకోగలుగుతున్నారు ఆత్మీయ ప్రయాణంలో? దేవుడు మాట్లాడుతున్న వాగ్దానంగా మాట్లాడుతున్నారు. ఒక్కసారి ఆలోచించు. నీ భార్య అనగా ఇంటికి యజమానురాలైన నీ కుటుంబస్తురాలు ప్రార్థన చేస్తుంటే భర్త స్థానంలో ఉన్న నీవు ఎంతవరకు ఆమెకు సపోర్ట్ చేస్తున్నావు? ఎంత